ఒక ఊరి పెద్ద మనిషి ఇంకో ఊరికి పని మనిషి సొంత ఊరిలో మాట చెల్లినట్టు పొరుగురిలో అస్సలు చెల్లది. అగో అదే చేసిండ్రు మన తెలంగాణ పబ్లిక్. ఏపీ పోలీసులు బలగాన్ని ఎంటేసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు వస్తే పోలీసులకు సుక్కలు, సూర్యగ్రహణాలు, పాలపుంతలు, విశ్వంలో ఉన్న వింతలని చూపెట్టిండ్రు. దౌర్జన్యంగా 200 మంది ఒక ఆడ మనిషి ఉండగా 200 మంది దౌర్జన్యంగా మీద సీసీ కెమెరా లాగేశారు. ఆ అమ్మాయిని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఒక మొగుడు లేని అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఇంట్రాగేషన్ చేసి ఆంధ్ర పోలీసులు దౌర్జన్యం చేశారన్న. ఇప్పుడు ఒక స్టేషన్ దాటి స్టేట్ దాటి వచ్చారు కదా, మీరు లోకల్ స్టేషన్ లో చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరో కోళ్లను ఎత్తుకొని పోతున్నారట. మాయల పక్కిరు మాయం చేసినట్టు గంప కింద ఉన్న కోళ్లను గ్యారెడీ చేసి లేకుండా చేస్తున్నారట. అగో ఆ దొంగలను ఎత్తుక్కుంటా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న దమ్మపేటకు వచ్చిండ్రు. మరి వాళ్ళ ఎంక్వైరీలో ఏం తేలిందో ఏం పాడో గాని ఒక ఒంటరి ఆడామె ఇంట్లోకి వచ్చి ఆగం చేసి సీసీ కెమెరాలు తీసి పారేసిండ్రట. ఆ కోళ్లు ఎక్కడో ఎవరి పాలైనయో ఎవడు వండుకొని వాటగా తినడో ఏమో గాని మన ఆడోళ్లను చిడాయించిరట ఏపీ పోలీసులు. ఇక మనోళ్ళు లూకుంటారా? మహేష్ బాబు తీరుగా ఏపీ పోలీసులను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసి కంగారెత్తించిరట. ఆ దొంగతనం నిజమైతే లోకల్ పోలీసుల పర్మిషన్ తీసుకొని తెలంగాణలో అడుగు పెట్టాలి. కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడోళ్ళను తిప్పల పెడితే మేము ఊకోం అన్నట్టు మర్రబడ్డరు మనోళ్ళు. అయినా ఆడోళ్ళున్న ఇంట్లోకి మగ పోలీసులు పోవద్దని తెలియదా ఏపీ పోలీసులకు? మీకు రూల్స్ తెలియయా? ఇంతకు వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్న పోలీసులా లేకుంటే రికమెండేషన్తో కొలువు కొట్టిన వాళ్ళ అని దమ్మపేటోళ్ళంతా దండు కట్టి ఏపీ పోలీసులకు మన దమ్మేందో చూపెట్టిర్రు. అబ్బా ఎందుకు వచ్చినవురా దేవుడా అనుకునేటట్టు చేసిండ్రు ఏపీ పోలీసులను. ఆఖరికి ఏమైందో ఏమో తెలియదు కానీ తెలంగాణ పబ్లిక్ తోని పెట్టుకుంటే మంచిగా ఉండదు అనుకునేటట్టు చేసిండ్రట మన దమ్మపేట పబ్లిక్.